రైట్, వెల్కమ్ టు ది గ్రేట్ డిబేట్. నేను వెంకటేష్ మెడుకుంటా. రోజులానే ఈరోజు కూడా ఒక కీలక అంశంపై కాంటెంపరీ ఇష్యూ మీద చర్చించబోతున్నాం. ప్రధానంగా తెలంగాణకు సంబంధించి ఈరోజు ఒక కీలక అంశాన్ని మాట్లాడబోతున్నాం మనం. జై జై హే తెలంగాణ గేయం ఏదైతే ఉందో దాని మీద వివాదం రాజుకుంది. ప్రధానంగా ఆ గేయం ఎవరైతే తెలంగాణ ప్రభుత్వం ఒక స్టాండ్ తీసుకుంది, దానికి ఆ గేయానికి స్వల్ప మార్పులు చేసి స్వల్ప సాహిత్యంలో కూడా కొంత మార్పులు చేసి స్వరకల్పనలో కూడా కొద్దిగా డిఫరెన్స్ చేయాలనే ఉద్దేశంతో ఆ బాధ్యతని ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణికి అందజేయటం ఆ బాధ్యతలు అప్పచెప్పారు. సో ఈ క్రమం దీన్ని ప్రధానంగా తప్పుపడుతున్న పరిస్థితి అయితే తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది స్పష్టంగా ఖచ్చితంగా ఇది తెలంగాణ అస్తిత్వానికి సంబంధించింది, తెలంగాణ సాధనలోనే పోరాటం ఉంది. సో ఈ పోరాటంలో భాగంగా ఖచ్చితంగా ఆ బాధ్యతని అణువు కూడా ఆ సాంగ్ తెలంగాణ సంబంధించిన పాట అణువులు కూడా పోరాటంగానే దృక్పథం కలిసి ఉండేలాగా రావాలి అంటే, అది రూపొందాలి అంటే తెలంగాణ చెందినటువంటి వ్యక్తికి ఆ బాధ్యతలు అప్పచెప్తేనే సాధ్యమవుతుందని చాలా బలంగా చెప్తూ తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఏదైతే ఉందో అది ఒక లేఖ రాయడం, ఒక బహిరంగ లేఖ రిలీజ్ చేయడం జరిగింది. అలా అదేవిధంగా సీఎం కూడా పంపించడం జరిగింది ఒక లేఖని. ఖచ్చితంగా ఆ వాదనని తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ పాట, తెలంగాణకి ఒక జీవం పోసినటువంటి పాట జై జై హే తెలంగాణ పాట నిజానికి చాలా ప్రాచుర్యం పొందింది. ప్రముఖ ప్రజాకవి అందశ్రీ రాశారు ఆ పాటని. ఆ పాటకి కొద్దిగా స్వల్ప మార్పులు చేస్తూ దాన్ని ఆల్రెడీ నిజానికి అది 2014 ముందు నుంచే ముందుకి అప్పటికే చాలా పాపులర్ అయింది. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేబీ దాన్ని రాష్ట్రగీతంగా మారుస్తారని కొంత ఆశించినప్పుడు కూడా ఆ పని జరగలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఆ పాటని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూన్ 2వ తేదీన దాన్ని రిలీజ్ చేసేందుకు జై జై హే తెలంగాణ గీతాన్ని రాష్ట్రగీతంగా ప్రకటించేందుకు కూడా సిద్ధమైంది. అందులో భాగంగానే ఎంఎం కీరవాణికి ఆ బాధ్యతలు అప్పచెప్పడం, స్వయంగా ముఖ్యమంత్రి కీరవాణి స్టూడియోకి వెళ్ళి రికార్డింగ్ని వినటం కానీ, సాటిస్ఫైడ్ అవ్వటం కానీ కంపోజ్ చేసినటువంటి విధానం పైన. సో ఈ విధంగా ఇవన్నీ కూడా జరిగాయి. అయితే కీరవాణి కాకుండా తెలంగాణ చెందినటువంటి వ్యక్తి బేసికలీ వాళ్ళు అపోజ్ చేస్తుంది ప్రాంతీయవాదం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన ఇక్కడ వ్యక్తి కాదు. ఆబ్వియస్గా తెలంగాణ పోరాట పటిమ ఉండాలి, దానికి ఒక అర్థం రావాలంటే తెలంగాణ చెందినటువంటి వ్యక్తి కనుక చేస్తే కనుక దాన్ని రూపొందిస్తే బాగుంటుందనేది వీళ్ళ కాన్సెప్ట్గా అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఇదే అంశంపై మనం డిబేట్ చేయబోతున్నాం. డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు కాంగ్రెస్ నుంచి కౌశిక్ యాదవ్ గారు ఉన్నారు, అదేవిధంగా ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ అంది సత్యం గారు ఉన్నారు, రామ్మూర్తి గారు బీఆర్ఎస్ నుంచి రామ్మూర్తి గారు కూడా జాయిన్ అయ్యారు, ప్రముఖ గేయ రచయిత కాశల శ్యామ్ గారు జాయిన్ అవ్వచ్చు. రైట్, ముందుగా రామ్మూర్తి గారు, ఏదైతే తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఏదైతే ఒక అభ్యంతరం రైజ్ చేసిందో ప్రభుత్వం ఆ బాధ్యతని జయ జయ హే గేయ తెలంగాణ గేయ బాధ్యతలు మొత్తం కూడా కీరవాణికి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తెలంగాణ వ్యక్తికి మాత్రం ఇవ్వాలి అని ఒక బలమైనటువంటి ఒక వాళ్ళ ఆకాంక్షని ఒక లేఖ ద్వారా వెలువరించడం జరిగింది. దీనిపైన మీ స్టాండ్ ఏంటి, మీ పార్టీ స్టాండ్ ఏంటి, మీ వ్యూ ఏంటి? అందరికీ నమస్కారం. ప్యానెల్లో పాల్గొంటున్న పెద్దలకు అలాగే విఆర్కే న్యూస్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం. వాస్తవానికి మంచి అంశంపై ఈరోజు డిబేటు ప్రారంభించిన వారికి యాజమాన్యానికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్ర పోరాటం అంటే నేను తెలంగాణ ఒక ఉద్యమకారుడిగా 2001 నుంచి కీలకంగా తెలంగాణ పోరాటంలో పాల్గొడిన ఒక నాయకుడిగా, విద్యార్థిగా, ఒక కళాకారుడిగా కూడా నాకు ఈ తెలంగాణ అంశం పట్ల ఈ తెలంగాణ తల్లి గేయం తెలంగాణ జయ జయ తెలంగాణ గీతం పట్ల పూర్తిగా అవగాహన ఉన్నది. ఒక పక్క తెలంగాణ రాష్ట్రం ఎవరి కోసం జరిగింది? నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి ఆంధ్ర ఆధిపత్యాన్ని ఆ సంఖ్యల నుంచి బందీ నుంచి విడిపించి ఒక మహత్తరమైన తెలంగాణ ఉద్యమం చేసి సాధించిన తెలంగాణలో ఇప్పుడు కూడా ఇంకా తెలంగాణకు ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం అవసరమా అనే ఇప్పుడు మళ్ళీ మొదలయ్యే అవకాశం. ఇప్పుడిప్పుడే సంస్థల్ని, వ్యవస్థల్ని కూడగట్టుకొని అన్ని పోగొట్టుకున్న ఒక దగ్గరికి తీసుకొచ్చి అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల వ్యవస్థలు, అన్ని రకాల సంస్థలు, అన్ని విధాలుగా కోల్పోయిన 70 ఏళ్లుగా కోల్పోయిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడిప్పుడే అన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలు అన్ని కూడగట్టుకున్నాం. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో మళ్ళీ ఇప్పుడు కొత్త వాదన
తెలంగాణ తల్లి తెలంగాణ గేయాన్ని ఒక ఆంధ్ర వాళ్ళ చేతిలో పెట్టి తెలంగాణ మాండలికం తెలియని వాళ్ళు, తెలంగాణ భావజాలం తెలియని వాళ్ళు, తెలంగాణ భాష యాస తెలియని వాళ్ళు, తెలంగాణ వాణి తెలియని వాళ్ళు, వాళ్లకు తెలంగాణ గీతం వాళ్ళ చేతిలోకి పోయిందంటే ఇక్కడ ఆ పాట రాసిన అందశ్రీ గారిని పెద్దలు వారంటే మేము ఎంతో అభిమానించే వాళ్ళం, వారిని అగౌరవపరిచినట్టు, వారిని కించపరిచినట్టు. మ్యూజిక్ డైరెక్టర్లు తెలంగాణలో చాలా మంది ఉన్నారు, చాలా సినిమాలలో రాసిన వాళ్ళు ఉన్నారు, చాలా మ్యూజిక్ పాటలు రచించిన వాళ్ళు వందలాది మంది వేలాది మంది ఇండస్ట్రీలో ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వకుండా గొప్ప గొప్ప పాటలు కూడా తెలంగాణ పోరాటానికి ఊతలూగించిన పాటలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాయి. అవేవి ఆంధ్ర వాళ్ళు చేసిన కావు, అవి ఓన్లీ తెలంగాణ భాష తెలిసిన వాళ్ళు, తెలంగాణ యాస మాండలికం తెలిసిన వాళ్ళు మాత్రమే ఆ వాణిని వినిపించగలుగుతారు. అది తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లబడుతుంది. తెలంగాణ ప్రజలు దానికి సపోర్ట్ చేస్తారు. కానీ చాలా దుర్మార్గమైన చర్య. అంటే కేసీఆర్ గారు ఏది చేసినా దాన్ని ఉల్టా చేయాలి. అది మంచిదైనా కానీ దాన్ని ఏదో రకంగా బదనాం చేసి చూపెట్టాలని ఒక దుర్మార్గమైన కుట్ర. ఇంకా ఏంది హైదరాబాద్ ని 10 సంవత్సరాలు ఇంకా 10 సంవత్సరాలు ఉంచాలని, అలాగే ఇట్లాంటి పాటల్ని, అలాగే తెలంగాణ తల్లి విగ్రహాన్ని, రామూర్తి గారు చిన్న పాయింట్, 10 ఏళ్ల రామూర్తి గారు అన్నిటిని కూడా చేంజ్ చేయాలని ఒక కుట్ర. ఇది సమైక్యవాదులు చేస్తున్న కుట్ర. సమైక్యవాద భావజాలం కలిగిన ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడటమే ఇష్టం లేని ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం. ఆయన చేస్తున్న కార్యక్రమంలో ఇలాంటి. కాబట్టి ఒకటేది చేస్తున్నాం, చాలా క్లియర్ గా చెప్తున్నాం, ఒక ఉద్యమకారుడిగా మేము ఎవరికి బానిసలం కాదు. రామూర్తి గారు నాది ఒకటే సూటి ప్రశ్న. రామూర్తి గారు తెలంగాణ రాష్ట్రం నాది సూటి ప్రశ్న. ముందు నడిచిన వాళ్ళకు బానిసలం. నిజానికి రామూర్తి గారు నిజానికి మీ పార్టీ అధికారంలో రాకముందు, అంటే 10 ఏళ్లకు ముందే ఈ పాట చాలా ప్రాచుర్యం పొందింది. కానీ ఆ 10 ఏళ్ల గ్యాప్లో మీరు ఎందుకు దాన్ని అంత ప్రాచుర్యం ఎందుకు ఇవ్వలేకపోయారు? అంటే రాష్ట్రగీతంగా మార్చడం కానీ, లేదంటే దాన్ని పబ్లిసిటీ, దాన్ని కొంత ప్రమోట్ చేయడం కానీ, అటువంటి ఆ పని చేయడంలో కొంత వెనకబడినట్టుగా ఇప్పుడు విమర్శలు బాగా వెలువెత్తున్నాయి. ఎందుకు ఆ కారణం, ఎందుకు అలా చేయాల్సి వచ్చింది మీరు? కేసీఆర్ గారు మీరు ఏం అన్నా అనకున్నా, కేసీఆర్ గారికి ఈ యొక్క కల్చరల్ మీద లేదా ఈ సంగీతం మీద, ఈ యొక్క వచనాల మీద, ప్రతి పదం మీద ఆయనకు పట్టున్నది. కాబట్టి ఎక్కడో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాడిన పాటలు వేరు, తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడంలో జరిగిన పరిణామాలు వేరు. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మాత్రమే ఇప్పుడు దాంట్లో ఒక పదం ఉంటది, పోతనది పురిత్రి గడ్డ వృద్ధమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. ఈ తెలంగాణ ఈ గడ్డపై పుట్టిన వారి గురించి తెలంగాణ మాండలికం అందుకే అన్నది 10 జిల్లాల తెలంగాణ విరజిమి బతకాలని కోరుకున్నది తెలంగాణ. దానికోసం పోరాటం చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. వచ్చిన తెలంగాణ, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎలా ఉండాలి, గత స్మృతులని, గత జ్ఞాపకాలని, గత ఉద్యమాన్ని క్లియర్ గా చేసుకుంటూ దాన్ని ఇంకా సెట్ చేయలేకపోయారు అందశ్రీ గారు. దాంట్లో లేట్ అయింది తప్ప అందశ్రీ గారినో పాటనో దాన్ని ఏదో పక్కన పెట్టాలని, జయ జయ తెలంగాణ పాటని నేనే కొన్ని వేల సభలలో కొన్ని లక్షల మందికి నేర్పిన వాళ్ళం. జనసేనాని జాగృతి పెట్టినప్పుడు కేసీఆర్ గారు మేమే అందరికి పాటలు నేర్పినాము ఈ జయ జయ తెలంగాణ. కాబట్టి జయ జయ తెలంగాణ ఉద్యమానికి ముందు వేరు పాట, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మార్పు చెందాలి. ఆ మార్పు తెలంగాణ ప్రజల మాండలికంగా ఉండాలి, తెలంగాణ ప్రజల గొంతుల్లో నుండి వచ్చినట్టు తెలంగాణ అభివృద్ధికి చిహ్నంగా ఉండాలి తప్ప ఎవరికో ఒత్తాసు పలికినట్టు, ఇంకెవరికో బానిసలుగా అయినట్టు ఉండకూడదనేదే మా ఆలోచన. మీ 10 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా ఈ సాంగ్ సంబంధించి ఏదో ఒక డెసిషన్ తీసుకొని ప్రమోట్ చేసి, లేదంటే ఏదైనా రాష్ట్రగీతంగా ప్రకటన చేసి ఉంటే ఇంత గొడవ కూడా వచ్చిండేది కాదేమో, అసలు ఇదంతా కూడా జరిగి ఉండేది కాదు, ఇది తెరపైకి వచ్చేది కాదేమో. అంటే వెంటనే తెలంగాణ రాష్ట్ర గీతం ఇప్పుడు దాంట్లో 10 జిల్లాలు అయిపోయి ఇప్పుడు 33 జిల్లాలు అయినాయి. 33 జిల్లాలలో ఆ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముందు
తెలంగాణ రాష్ట్రం తర్వాత ఈ 10 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి గాని, సంక్షేమం గాని ఈ దేశంలోనూ ఎవరు తీసుకోలేని గొప్ప కార్యక్రమాలు కొన్ని ఇప్పుడు అంబేద్కర్ విగ్రహం తెలంగాణ భారతదేశంలోనే ఎవరు పెట్టలేని విగ్రహాలు. ఈ అంబేద్కర్ అంటే ఇక్కడ ఒక శ్రేణంగా తెలంగాణ అంటే ఒక గివి అని చూపెట్టేటట్టు కేసీఆర్ గారు కొన్ని చేస్తున్నాడు. వాటిని లేదు కేసీఆర్ గారే కాదు, రేపు ఎవరు చేసినా కానీ దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది. కేసీఆర్ గారు కాదు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ అభివృద్ధిని ఎవరు ఆకాంక్షించి ఎవరు పెంచినా దాన్ని మనం ఒక పాట రూపంలో సరిదిద్దుకోవాల్సిందే. అయితే జరిగిన పరిణామాలు వేరు, అక్కడ జరిగిన ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు వేరు. కాబట్టి అందుకేటైంది కొత్త అందశ్రీ గారు కూడా కొంత అప్పుడు అటాచ్ లో రాక ఆయన కొంతమంది మాటలు నమ్మి కొద్దిగా ఇబ్బంది పడ్డడేమో అనేది నా అభిప్రాయం. ఎందుకంటే అందశ్రీ గారు నేను కొన్ని వేల సార్లు యూనివర్సిటీలో ల్యాండ్స్కేప్ లో కూర్చొని ఎన్నో పాటలు రాసిన వాళ్ళం, ఎన్నో పాటలకు నేను ఆయన చెప్తుంటే రాసి ఆయనకు ఇచ్చిన వాడిని. కాబట్టి నాకు తెలుసు ఆయన యొక్క మనస్తత్వం, ఆయన యొక్క మంచితనం, ఆయన యొక్క భావం నాకు తెలుసు. కాబట్టి అక్కడ కొంత గ్యాప్ వచ్చింది కేసీఆర్ గారికి. ఈ పాటను ఇప్పుడు ఎప్పుడు జరగాలి, అది చాలా జరుగుతున్నాయి. కొన్ని ఇంకా తెలంగాణ తల్లి విగ్రహం వచ్చింది, తెలంగాణ సెక్రటరియట్ ఏర్పడ్డది, తెలంగాణ అన్ని జిల్లాలలో జిల్లాలు ఏర్పడ్డాయి, తెలంగాణ అభివృద్ధి కాంక్షగా ముందుకు పోతుంది. చాలా నిధులు వచ్చినాయి. అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇప్పుడు పాతదాన్ని మనం అది చేసుకోకుండా కొత్తదాన్ని రాబోయే ఇట్లా ఉండాలి నా తెలంగాణ. కౌశిక్ గారు తెలంగాణ ఉండాలని రైట్ మళ్ళీ అవకాశం ఇస్తాను మీకు, రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను. రైట్ కౌశిక్ యాదవ్ గారు, ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది, ఆ డెసిషన్ తీసుకోవడం, దాన్ని ముందుకెళ్ళిపోవడం, ఆల్మోస్ట్ మీరు అనుకున్న పనిని పూర్తి చేసే పనిలో కూడా ఆల్మోస్ట్ దగ్గరకు పడిపోయారు. కానీ ఏదైతే ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ని అపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలాగా నిర్ణయం తీసుకున్నారు. ఒక ఆంధ్ర చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా బాధ్యత అప్పచెప్పటం ఏంటి, తెలంగాణలో అంత ప్రముఖులు లేరా అనే వాదనని బీఆర్ఎస్ కానీ అదేవిధంగా తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ కానీ బలంగా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ దీన్ని ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు? తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి నీళ్లు, నిధులు, నియామకాలు, ప్రజాస్వామ్యం, అస్తిత్వం ఉండాలని చెప్పేసి 5 లక్షల కోసం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయాలని చెప్పేసి ఆనాడు ఎలక్షన్ల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చిన మాట కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రకటించుకున్నాం. ఆ దిశగా తెలంగాణ రాష్ట్రంలో జయ జయ హే తెలంగాణ గేయంపై కవిత అందశ్రీ గారిని గీతాన్ని ఓన్లీ కీరవాణి గారితో చర్చల రూపంలో వారి సలహాలు మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటూ, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంత చెప్తా ఉన్నారు కదా, మరి ఎందుకు ఇన్ని రోజులు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకోలేకపోయినాం అంటే, తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారు దళితుడేనా? మీరు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ఎందుకు ప్రకటించుకోలేదు? అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంది. కాబట్టి గద్దర్ గారి జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, అదే గద్దర్ గారి పేరు మీద అవార్డు ఇచ్చుడు కావచ్చు, గద్దర్ గారి విగ్రహం ట్యాంక్ బండి మీద పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అదే కాకుండా ఆనాడు కేసీఆర్ గారు మీరు చూసారు, తెలంగాణ రాష్ట్రంలో ఏకంగా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి యాదిగుట్ట సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ సలహాదారు ఎవరంటే ఆ రోజు ఆనంద్ సాయి గారు, అదేవిధంగా చిన్నజీఆర్ గారికి సలహాలు తీసుకొని మీకు ఏకంగా యాదిగుట్టని యాదాద్రని భద్రాచలని చెప్పేసి మీరే పేర్లు మార్చారు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అస్తిత్వం గురించి మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా నవ్వుకుంటారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని మీరు ఆంధ్ర రాష్ట్రం నుంచి ఒక శాఖని, మహారాష్ట్రలో ఒక శాఖని ఏర్పాటు చేసుకోరు. ఇప్పుడు మీరు అస్తిత్వం గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడితే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోరు. తెలంగాణ రాష్ట్రం ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ 4 లక్ష్యాలు నెరవేర్చాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. కాబట్టి 5 లక్ష్యాల కోసం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది. దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని, అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో వారి కీరవాణి గారి సలహా ఓన్లీ వారు సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి వారు సలహాలు తీసుకుంటా ఉన్నారు. మీరు గతంలో యాదగిరిగుట్టకు ఆర్కిటెక్టే ఆనంద్ సాయి గారు, చిన్నజీఆర్ స్వామి గారిని అడ్వైజర్ పెట్టుకొని మీరు తెలంగాణ రాష్ట్రంలో దేవుళ్ళ పేరు మార్చారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలో
యాదాద్రిని యాదగిరిగుట్టగా మార్చమని చెప్పేసి ఆల్రెడీ ప్రకటించాడు. దానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి భద్రాచలం అని చెప్పేసి మారుస్తామని చెప్పిన దానికి కూడా కట్టుబడి ఉన్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కీరవాణి గారు సలహాలు మాత్రమే తీసుకుంటా ఉన్నారు, వారితో చర్చిస్తా ఉన్నారు తప్ప ఆ పాట రాసిన వారు తెలంగాణ వాళ్ళు, పాడేవారు తెలంగాణ వారు, అన్ని కూడా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ యాస భాషకు మాత్రమే సంబంధం వ్యక్తులు మాత్రమే ఆ గీతాన్ని చూస్తా ఉన్నారు. కాబట్టి దాని విషయంలో ఎవరు కూడా పొరపాటు పడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. కాబట్టి అంత్యశ్రీ గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకుంది. కానీ సలహాలు మాత్రమే కాదు అనుకుంటున్నాను. ఓవరాల్గా ఆ పార్టీ అవుట్పుట్ మొత్తం అదే సరే ఆ సాంగ్ అవుట్పుట్ మొత్తం కూడా క్లియర్ కట్గా వచ్చే బాధ్యత మొత్తం కూడా కీరవాణికి అప్పచెప్పినట్టుగా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీరు కేవలం సలహా మాత్రమే అంటున్నారు, ఇది నిజమేనా? మీరు చెక్ చేసుకోండి. ఇది మా సిపిఆర్ఓ సంబంధించినటువంటి సైటు. సంగీత కీరవాణి చర్చిస్తా ఉన్నది. జస్ట్ అందశ్రీ గారిని ముందు పెట్టుకొని దీన్ని ఏ విధంగా కంపోజ్ చేస్తే బాగుంటుందని చెప్పి చర్చిస్తా ఉన్నారు. అంటే చర్చల సలహాలు కూడా తీసుకోవద్దు. అయితే తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు అందరితో చర్చిస్తా ఉన్నారు. ఏది మంచిదైతే తెలంగాణ ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ ప్రజలు ఏది కోరుకుంటా చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకున్నాం. కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అదే కాకుండా గద్దర్ గారి పేరు మీద అవార్డులు ఇస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కావచ్చు, అస్తిత్వం విషయంలో కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది తప్ప ఇది కలిసి చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. దీని విషయంలో ఎవరైనా పొరపాటు పడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటారు. ఆ దిశగానే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తా ఉంది. రైట్. ఇదే అంశంపై డిబేట్ కొనసాగిద్దాం. డాక్టర్ అందే సత్యం గారి వ్యూ కూడా తెలుసుకుందాం. తెలంగాణ జై జై హే గేయం పైన తలెత్తిన వివాదంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, మనతో పాటుగా డాక్టర్ అందే సత్యం గారు సిద్ధంగా ఉన్నారు. అందే సత్యం గారు, ఈ గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ ఏదైతే ఉందో దీన్ని ప్రతిభ ఆధారంగా ది బెస్ట్ అనుకొని ఈ నిర్ణయం తీసుకుంది అనుకోవాలా? లేదంటే ఆయన మాత్రం న్యాయం చేయగలరు, మరెవరు న్యాయం చేయలేరు అనే ఒక భావనతో తీసుకుంది అనుకోవాలి? దీన్ని ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉందంటావు? ఎందుకంటే విమర్శలు తలెత్తున్న నేపథ్యంలో ఈ ప్రశ్న అంత సూటిగా అడగాల్సి వచ్చింది. మీకు కొన్ని ఎక్స్పీరియన్సెస్ చెప్తాండి. ఇప్పుడు పాట అందశ్రీ రాసిన పాట ప్రజల్లోకి వెళ్ళింది, మంచి ప్రాచుర్యం ఉంది. దాన్ని ఇంకొంత ఫినిషింగ్ టచ్ ఇద్దాం, ఇంకా గొప్పగా తీర్చిదిద్దాం అనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కీరవాణితో ఆలోచిస్తుంది. సరే, ఆంధ్ర తెలంగాణ అనేటువంటి చర్చ పక్కకు పెడితే ఆ గీతం తెలంగాణ ప్రజల గుండె చప్పుడు వినే విధంగా ఉండాలి. రాసిన పాట ఆ విధంగా గుండె చప్పుల్ని వినిపించగలిగింది. రేపు అది పూర్తయిన తర్వాత ఆ గీతం యొక్క సారాంశం ప్రజల్ని ఒక కార్యోన్ముఖులు చేసేటట్టుగా ఉండాలి. దానికి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా. జన్మభూమి ప్రారంభించినప్పుడు 2000 సంవత్సరంలో సుద్దాల అశోక తేజ్ ఒక పాట రాస్తే వందే మాతరం శ్రీనివాస్ పాడిండు. ఆ గీతం 20 లక్షల క్యాసెట్లు అమ్ముడుపోయింది. ఆనాడు క్యాసెట్లు ఉండేవి. అవును, ఎక్కడైనా ఒక నాయకుని, ఒక మంత్రి కారు కానీ, ఎమ్మెల్యే కారు కానీ, జన్మభూమి బస్సుకు కానీ ఆ మైకు పెట్టి ఆ రికార్డ్ అయ్యగానే దరిదాపు 1000 మంది కూడేవాళ్ళు ప్రతి ఊళ్ళో. నేను జన్మభూమిలో రాష్ట్ర బాధ్యతలు నిర్వహించిన అన్ని జిల్లాల్లో కూడా కోఆర్డినేట్ చేశా. 1000 మంది ఊళ్ళోకి బస్ ఎంట్రీ కానీ ఈ పాట ఆన్ చేసేవాళ్ళు, ఈ పాట ఆన్ చేసే ప్రజలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ పాట అట్లుంది, పాడిన తీరు అట్లుంది, అంత ఫేమస్ అయింది. ఆ తర్వాత జన్మభూమి డాక్యుమెంట్ రాసి ఆ డాక్యుమెంట్ని భారత రాష్ట్రపతి వెంకట్రామన్ లాల్ బహదూర్ స్టేడియంలో ఆవిష్కరించాడు. అంతకుముందే రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే జన్మభూమి మీద ఒక మంచి పాట రాయండి, 2 లక్షలు, ఫస్ట్ వచ్చిన దానికి 2 లక్షలు ప్రైజ్ అని అనౌన్స్ చేశాడు. 100 పాటలు రాసి పంపితే అందులో ఒకటి సెలెక్ట్ చేశారు. సెలెక్ట్ చేసి బాలసుబ్రహ్మణ్యం తోటి పాడించారు. లాల్ బహదూర్ స్టేడియంలో వెంకట్రామన్ డాక్యుమెంట్ ప్రారంభించే ముందు లాల్ బహదూర్ స్టేడియంలో బాలసుబ్రహ్మణ్యం పాడిండు ఆ పాటని. నేను అక్కడే వేదిక దగ్గర నా బాధ్యతల్లో ఉన్నా. గొప్ప పాటకారుడు బాలసుబ్రహ్మణ్యం పాడిండు. గొప్ప సంగీత దర్శకులు దర్శకత్వం వహించిర్రు. రాష్ట్రంలో బెస్ట్ పాటని 2 లక్షల బహుమతి ఇచ్చి రాయించిర్రు. పాట పాడిన తెల్లారి మళ్ళీ ఎవరు ఆ పాటను ముట్టుకోలే. పాట పాడిన తెల్లారి ఎవరికి ఆ పాటలో ముందు చరణాలు కూడా గుర్తులేవు. కానీ వందే మాతరం అశోక తేజ రాసి వందే మాతరం శ్రీనివాసరావు అన్న పాట
ఇప్పటికీ అప్పటికి అప్పుడు పనిచేసిన వాళ్ళందరూ గుర్తు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అది గొప్ప వాళ్ళు చేస్తే గొప్పగా వస్తుంది అనుకోవటం, గొప్ప వాళ్ళు రాస్తే గొప్పగా వస్తుంది అనుకోవటం, డబ్బులు ఎక్కువ పెడితే మంచి పాట వస్తుంది అనుకోవటం అబద్ధం. ఈ సందర్భంగా అదొక ఎగ్జాంపుల్. తర్వాత రెండోది, గొప్ప గీతాలు కూడా కొంత దూరం పోయిన తర్వాత దాంట్లో లోపాలు అవపడతాయి. నా స్టూడెంట్ లైఫ్లో శ్రీశ్రీని ఒక ప్రోగ్రామ్ పిలిచాం యూనివర్సిటీకి. పిలిస్తే శ్రీశ్రీ ఏమన్నాడంటే, అసలు ఇవాళ జాతీయ గీతానికి అర్హత ఉన్నది గురజాడ రాసినటువంటి దేశమును ప్రేమించు అన్నా, మంచి అన్నది పెంచు అన్నా అనేటువంటి దానికి పూర్తిగా 100% లక్షణాలు ఉన్నాయి. అది జాతీయ గీతం కావాలి. ఇప్పుడున్న జాతీయ గీతంలో లోపాలు ఉన్నాయి అని చెప్తూ, పంజాబ్, సింధు, గుజరాత్, మరాఠా, ద్రావిడ, ఉత్కల, వంగ అని పాడతాం. అందులో సింధు ప్రాంతం పాకిస్తాన్లో ఉంది, భారతదేశం లేదు. భారత వ్యతిరేక పత్రికలు పాకిస్తాన్లో అవి రెచ్చగొట్టడానికి ఉపయోగిస్తున్నాయి. మన ప్రాంతం, మన రాష్ట్రం, సింధు రాష్ట్రాన్ని రోజు భారతీయులు ఆలపిస్తున్నారు. మన ఆక్రమించాలనే కోరిక ఉందని పత్రికలు రెచ్చగొడుతున్నాయి. కాబట్టి ఇటువంటి లోపాలు జాతీయ గీతంలో ఉన్నాయి, కానీ గురజాడ రాసినటువంటి దాంట్లో లోపాలు లేవు అని చెప్పేసి శ్రీశ్రీ అన్నాడు. కాబట్టి ఇవాళ మనం ఇక్కడ ఈ డిబేట్ సందర్భంగా మీకు గుర్తు చేసేది ఏమిటంటే, ప్రజల యొక్క స్పందన, తెలంగాణ ప్రజల యొక్క స్పందన, తెలంగాణ ప్రజల యొక్క ఆ పోరాట స్వరూపం ఆ పాటలో ప్రతిబింబించినప్పుడే దానికి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది. అందుకని ఇవాళ కీరవాణి పాడాడా, లేకపోతే తెలంగాణ యాస ఉండి వందే మాతరం శ్రీనివాస్ కూడా ఆయన కలిసి ఉంటే ఇద్దరు కలిసి ఫైనల్ చేస్తే బాగుండేనటువంటిది మరొక సలహా. తర్వాత రెండోది, ఎవరు ఫైనల్ చేసినా అకస్మాత్తుగా 2వ తారీఖు అనౌన్స్ చేయకుండా ఒకవేళ 3 రకాల వెర్షన్స్ వచ్చినాయి అనుకోండి, 3 రకాల వెర్షన్స్ తోటి 3 క్యాసెట్లు చేసి ప్రజల్లోకి వదిలితే, ప్రజల యొక్క అభిప్రాయం అడిగితే మీరు వ్యూస్ చెప్పండి, యాక్సెప్టెన్స్ చెప్పండి అని చెప్తే అట్లా మెజారిటీకి వచ్చేటువంటి దాన్ని అనౌన్స్ చేస్తే బాగుండేదేమని చెప్పేసి నాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టి ప్రజల స్పందన ముఖ్యమంత్రికి ఆనాడు చంద్రబాబు నాయుడుకు నచ్చింది. గొప్ప నెంబర్ 1 సింగర్ బాలసుబ్రహ్మణ్యం నచ్చలే. కాబట్టి ఒక రాష్ట్రానికి ప్రతీకగా నిలిచే పాటకు ఆ విధంగా ప్రాంతీయవాదాన్ని ఆపాదించడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది సూటిగా ఆన్సర్ చేయగలరా? ఇప్పుడు ప్రాంతీయవాదం అనేటువంటిది కాదు. తెలంగాణ ప్రజల యొక్క ఆ యాస, భాష, తర్వాత వాళ్ళ గుండె చప్పుడు, వాళ్ళ జరిగినటువంటి ఉద్యమం, ఇవన్నీ కూడా దాంట్లో స్ఫురించాలి. పాడే దగ్గర కూడా ఇప్పుడు పాటలో లోపం లేదు, కానీ పాడే దగ్గర, పాడటానికి సంగీతం అందించే దగ్గర అది కూడాలి. మీరు ఒకసారి వందే మాతరం శ్రీనివాస్ పాడినటువంటి పాటను ఒకసారి రికార్డు ప్లే చేయండి రేపు ఎప్పుడైనా. అట్లాగే బాలసుబ్రహ్మణ్యం చేయండి. అసలు ఎవరు యాక్సెప్ట్ చేయలే, ఉమ్మడి రాష్ట్రంలోనే. కాబట్టి రేపు సంగీతం కూడా ఆ స్థాయిలో ఉండాలి. ఈ గీతాన్ని ఇంకా మరింత స్ఫురింపజేసేటట్టుగా ఉండాలి. కాబట్టి నా ఒపీనియన్ ఏమిటంటే, నేను ఆంధ్ర తెలంగాణ చెప్పట్లే. నా ప్రజా కవులు, ప్రజా సంగీతకారులు కీరవానికి కూడా తోడైతే, దాన్ని ఫైనల్ చేస్తే, దాన్ని ప్రజల్లోకి 3 వెర్షన్స్లో 3 క్యాసెట్లు విడుదల చేస్తే, ఎక్కువ పాటను ఎవరు యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఫైనల్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ప్రజల యాక్సెప్టెన్స్ చాలా ముఖ్యం. పైన ఉన్నటువంటి వాళ్ళ యాక్సెప్టెన్స్ కాదు, యాక్సెప్టెన్స్ చేసిన ప్రజలు అంగీకరించారు. దానికి ఒక ఎగ్జాంపుల్ జనభూమి పాట. రైట్. రామ్మూర్తి గారు, ఏదైతే గవర్నమెంట్ డెసిషన్ తీసుకున్న ఒక వ్యక్తికి అప్పచెప్పిందో ఆ వ్యక్తి నా సాదాసీదా వ్యక్తి అయితే కాదు. ఎంతో పెద్ద స్టార్స్తో పనిచేసి పెద్ద పెద్ద హిట్లు ఇచ్చి ఆస్కార్ అవార్డు కూడా గెలుచుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆబ్వియస్గా ఒక గీతాన్ని కంపోజ్ చేస్తే ఒక మంచి ఫలితమే వచ్చుద్ది అనేది ఒక జనరల్ థింకింగ్, జనరల్గా ఆడియన్స్ ఆ విధంగా భావిస్తూ ఉంటారు. కానీ మీరు ఎందుకు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు? ఇక్కడ కొన్ని నగ్న సత్యాలు చెప్పాల్సిన అవసరం ఉన్నదండి. నేను ఎట్ ద టైమ్ ఆఫ్ తెలంగాణ గీతం రాసిన తర్వాత తెలంగాణ ఈ పాట ఎవరు పాడాలనే దాని మీద ఒక చర్చ జరిగింది. అప్పుడు నేను సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా కేసీఆర్ గారి దగ్గరనే ఉండేటోని, రస్మై బాలకృష్ణ గారు ఉండేటోళ్ళు, అందరు కూడా ఈ పాట, అందశ్రీ గారు కూడా మేమందరం కలిసి ఉన్నవాళ్ళం. ఆ సమయంలో ఎవరు పాడితే బాగుంటుంది అని అంటే బాలసుబ్రహ్మణ్యం గారు పాడితే బాగుంటుందని తెలుసుకొని, కావాలంటే మీరు రస్మై బాలకృష్ణ గారిని కూడా మీరు లైన్ లో తీసుకొని అడగొచ్చు. ఆయన ఈ పాటను తీసుకొని చెన్నై పోతే ఆయన పాటగా మాట్లాడిన పాట
గోదావరి కృష్ణమ్మలు మన పీళ్లకు మల్లాలే, పచ్చని మాగాణాల్లో పసిడి సిరులు పండాలే, సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలి. ఈ మాట స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే మాటను తీసేస్తే అప్పుడు నేను పాడతా అన్నాడు. గంత గొప్ప కళాకారుడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కొన్ని లక్షల పాటలు పాడిన మన బాలసుబ్రహ్మణ్యం గారు స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం అనే మాట తీసేస్తే నేను ఆ పాట పాడతాను అన్నాడు. కావాలంటే మీరు తెలుసుకోండి, నేను అప్పుడు సాంస్కృతిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. అంటే వాళ్ళ మనసులో వాళ్ళ గాయం వాళ్ళ రక్తంలోనే తెలంగాణ రాష్ట్రం ఇడిపోవద్దని, తెలంగాణ ప్రజలు బాగుపడొద్దని ఆనాటి వాళ్ళకు ఉన్నది, ఈనాటి వాళ్ళకు కూడా ఉన్నది. అదే మా బాధ, మా గోస కూడా. ఎందుకంటే ఎప్పుడు మా తెలంగాణ అస్తిత్వం బాగుపడుతుంది. ఇప్పుడిప్పుడే సినిమాలో హీరోల వేషాలు వస్తున్నాయి కానీ మొత్తం విలన్ల వేషాలు లేదా జోకర్లు అవే కదా మాకు ఇచ్చే పాత్రలు. గత తెలంగాణ రాష్ట్రానికి ముందు ఇప్పుడు తెలంగాణ యాస లేని సినిమా లేకుండా అయింది అంటే, తెలంగాణ యాస లేకుండా ఉండే పరిస్థితి లేకుండా దాపరించిందంటే అది తెలంగాణ వాదమే, తెలంగాణ అస్తిత్వమే, తెలంగాణ పోరాటమే. కాబట్టి దాన్ని ఎవరు కించపరిచినా, దాన్ని ఎవరు అడ్డుకున్నా, చాలా మంది కళాకారులు ఉన్నారండి, చాలా మంది సంగీత దర్శకులు ఉన్నారు. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేను, ఎందుకంటే పాట బయటికి రాలేదు, ఆ కంపోజింగ్ ఎట్లా ఉన్నదో మాకు తెలియదు, ఆ ఏ బాణీలో తీసుకున్నాడో మాకు తెలియదు. తెలియనప్పుడు మాట్లాడడం కూడా పెద్దలు సత్యం గారు చెప్పింది కూడా వాస్తవానికి రానిప్పుడు మనం దాని మీద మాట్లాడితే బాగుండదు. కానీ వాస్తవానికి ఇప్పుడు మట్టికైనా ఇంట్లో అంటారు, మా అస్తిత్వం గాయపరచకుండా ఉంటే బాగుంటుందని మా ఆలోచన. రామూర్తి గారు, నేనేమంటానంటే మీరు చెప్పినట్టుగా తెలంగాణలో అంతా వ్యక్తులు మ్యూజిక్ కంపోజర్ లేరా, ఎవరు లేరా, ఆయనకి అప్పచెప్పాలా అని ఒక పాయింట్ రైట్ చేస్తున్నారు. నేనేమంటానంటే ఖచ్చితంగా ఉండి ఉంటారు, పెద్ద పెద్ద రైటర్లు ఉన్నారు, మ్యూజిక్ కంపోజర్లు కూడా ఉండి ఉండొచ్చు, నేను కాదంటలేదు. కానీ అంత స్థాయి, కీరవాణి లాంటి స్థాయి వ్యక్తి లేరేమో, అతను మాత్రమే కొంచెం న్యాయం చేయగలడేమో, ఆ పాటకి రాష్ట్రానికి ఒక ఎంబ్లంలా ఉండే పాటని ఆయన న్యాయం చేయగలడనే ఒక నమ్మకంతో చేసి ఉండొచ్చు కదా. అంటే తెలంగాణ జయ జయ తెలంగాణ అనే గీతమే అది, ఆ మ్యూజిక్ చేసి అందరు ప్రజలు తెలంగాణ గుండెలలో ఆల్రెడీ ఆ మ్యూజిక్ నిలిచిపోయింది. దాన్ని ఇంకా కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. దాన్ని అందశ్రీ గారికి అప్పచెప్తే ఇంకేమైనా మెరుగులు దిద్ది దాన్ని ఇంకేమైనా కొత్తగా తయారు చేస్తారు. కానీ అంతకంటే మ్యూజిక్ అది ఆల్రెడీ తెలంగాణ ప్రజల గుండెల్లో నాటుకుపోయింది. ఆ మ్యూజిక్ వస్తుంటేనే జయ జయ తెలంగాణ పాటనా అని ఆల్రెడీ ప్రజల మనసులో నాటుకుపోయిన పాటని ఇంకా దాన్ని ఏం లేదుగా. కేసీఆర్ గారు తీసుకొచ్చిన మ్యూజిక్ కంపోజ్ చేసిన అది పాట అయినా, లేకపోతే విగ్రహం అయినా, లేదా తెలంగాణ చిహ్నం అయినా, ఇంకా తెలంగాణ సంస్థలైనా, అది ఎక్కడ కూడా ఆ గుర్తులు ఉండకూడదు. ఇది ఒక్కటే వాళ్ళ యొక్క మోటో. వీళ్ళ మోటో ఏంటంటే తెలంగాణ కేసీఆర్ గారు అభివృద్ధి చేసిన ఏది కూడా ఆ గుర్తులు ఉండకూడదు అనేది ఒక దుర్మార్గమైన కుట్రలో భాగమే ఈ పాటను కూడా అది చేస్తున్నారు. సరే, ఇప్పుడు నేను చెప్పాను, గోదావరి రావాలి అనుకున్నాం, వచ్చినాయి, నీళ్లు వస్తున్నాయి, నిధులు వస్తున్నాయి. ఇవిగా తెలంగాణ రాష్ట్రానికి ముందు పాడుకున్న పాటలు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ రాష్ట్రం ఎలా ఉండాలి, ఎలా వర్ధిల్లబడాలి, ఎలా తెలంగాణ అమరవీరుల ఆకాంక్షల్ని నెరవేర్చగలగాలి అనే ఆ నుడికారం గాని, ఆ మాండలికం గాని, ఆ వ్యాస గాని, ఆ తత్వం గాని ఉంటే బాగుంటది అనేది మా ఆలోచన. తప్ప మేము పాటను కంపోజ్ చేసడంలో గాని లేదా ఎవరికో అప్పచెప్పినని కాదు. కానీ అది అందశ్రీ గారికి అప్పచెప్తే ఆయనకు తెలుస్తుంది కదా, రాసినోడికి ఎలా ఉండాలనేది తెలుస్తుంది. పోయినసారి పాట మ్యూజిక్ కంపోజ్ చేసినప్పుడు ఆయన దగ్గర ఉండి చేసుకున్నాడు, చాలా బ్రహ్మాండంగా వచ్చింది. ఆల్రెడీ అదే అందశ్రీ రామూర్తి గారు అదే అందశ్రీ సీఎంతో కలిసి కిరవాణి కలిసారు, స్టూడియోకి వెళ్ళారు, పాటలు విన్నారు, ఆ పాటలో సంబంధించినటువంటి మొత్తం పూర్తి కంపోజిషన్ విని సంతృప్తిపరంగా ఉన్నారు. అదే అందశ్రీ, మీరు చెప్తున్న అందశ్రీనే కదా. ఇప్పుడు ఆయనకు బాధ్యతలు అప్పచెప్తే వేరు, లేదండి ఒక పలానా వాళ్ళు మ్యూజిక్ చేస్తున్నారు, మీరు కూడా పోయి కూర్చోండి అని ఒక ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు చెప్పినప్పుడు ఎవరైనా వినాల్సి వస్తుంది. ఎందుకంటే అది ఇక అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అదవుతుంది. కానీ మాకు తెలిసినంత వరకు ఇప్పుడే నేను మాట్లాడడం భావ్యం కాదు. రేపెల్లుండి పాట వచ్చిన తర్వాత మళ్ళొకసారి దాని మీద
ఖచ్చితంగా డిబేట్ చేద్దాం. ఎక్కడైనా ఒకవేళ తెలంగాణ అస్తిత్వానికి కానీ, తెలంగాణ భవిష్యత్తులో తెలంగాణకు జరగబోయే నష్టాల గురించి కానీ, లేదా ఏమైనా ఇబ్బందులు వచ్చే ఆ భాషలో కానీ, యాసలో కానీ, మ్యూజిక్ లో కానీ ఏమైనా ఇబ్బంది వస్తే మాత్రం ఖచ్చితంగా తిరగబడతాం, అడ్డుకుంటాం. వాటిని రద్దు చేసేదాకా అక్కడ ఏమైనా నేను మిత్రుడికి కూడా చెప్తున్న, కాంగ్రెస్ మిత్రుడికి ఇబ్బంది జరిగితేనే తెలంగాణ ప్రజల మనోభావాలను ఎక్కడ కించపరిచినట్టుంటే మాత్రం ఖచ్చితంగా అడ్డుకుంటాం. కౌశిక్ గారు టోటల్ గా కౌశిక్ గారు, రామూర్తి గారు మీకు మళ్ళీ అవకాశం ఇస్తారు. రామూర్తి గారు వెయిట్ ప్లీజ్. కేసీఆర్ గారు తెలంగాణ తల్లి బొమ్మ ఉండొద్దు, సేన ఉండొద్దు, ఇలాంటి దుర్మార్గమైన కుట్రలు చేయకూడదు అనేది నా అభిప్రాయం. రైట్. కౌశిక్ యాదవ్ గారు, రెండు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మీ ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ మీద. ఒకటి ఏంటంటే కేసీఆర్ మీద కక్షపూర్తంగా కేసీఆర్ ఛాయలు కనిపించకుండా ఆయన తీసుకున్న డెసిషన్ని వ్యతిరేకించడంలో భాగంగా ఇవన్నీ చేస్తున్నారని ఒక ఫార్ములా కనిపిస్తుంది. రెండోది ఏంటంటే తెలంగాణలో అంత సామర్థ్యం లేరా, అంత తెలివిగా ప్రతిభగా ఉన్నటువంటి మ్యూజిక్ కంపోజర్ లేరా? ఈ రెండు ప్రశ్నలే బాగా ఉత్పన్నం అవుతున్నాయి బయట, అంటే మిమ్మల్ని అపోజ్ చేసే వాళ్ళ నుంచి. వీటికి మీరు ఎలా సమాధానం ఇస్తారు? మీ వ్యూ ఏంటి, మీ పాయింట్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సెక్రటరీ కట్టినని చెప్పేసి ఆ బిల్డింగ్లు వాడుకోకుండా మేము తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన చేసలేము. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కట్టిన బిల్డింగ్లు వాడుకుంటా ఉన్నాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలకు ఉపయోగపడే ప్రతి పని విషయంలో కావచ్చు, బిల్డింగ్ల విషయంలో కావచ్చు, ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ప్రజలకు అవసరాల దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్ప ఇక్కడ రాజకీయ కక్షలకు, కారణ్యాలకు తెలంగాణ రాష్ట్రంలో తావు లేదు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజారంజక పాలన అందించాలి, అస్తిత్వం ఉండాలని చెప్పి కోరుకుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని వారి డైరెక్షన్ లో మాత్రమే అందరు కీరవాణి గారు కావచ్చు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కావచ్చు, అందరూ వారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఇక్కడ ఎవరో వ్యక్తిగతంగా కీరవాణి గారు లేకపోతే ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం లేదు. ఓరి అందశ్రీ గారు ఏం చెప్తే అది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వారు చెప్పిన డైరెక్షన్ లో మాత్రమే ఆ గీతం కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించిన మ్యూజిక్ కావచ్చు, అన్ని విషయాలు కూడా అందశ్రీ గారి పర్యవేక్షణలో మాత్రమే జరుగుతా ఉంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అస్తిత్వం విషయంలో ముందుకు పోతామంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారుగా, ఆనాడు ఆగమ సలహాదారు ఎవరండి? చిన్నజీఆర్ స్వామి గారు. తెలంగాణ రాష్ట్రంలో యాదాద్రి భద్రాలకు సంబంధించినటువంటి ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి గారు, వారు ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు. మరి ఆనాడు మరి ఎందుకు ఇవన్నీ గుర్తు రాలేదా బీఆర్ఎస్ పార్టీకి? మరి తెలంగాణ రాష్ట్రం ఏకంగా జిల్లాల పేర్లు కూడా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి యాదాద్రి భద్రాద్రి వచ్చే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మీరు జిల్లాల పేర్లు పెట్టారు. ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి చిన్నజీఆర్ గారు అగమ శాస్త్ర సలహాదారుగా ఉన్నారు, ఆనంద్ సాయి గారు ఆర్కిటెక్చర్ గా ఉన్నాడు యాదగిరిగుట్టకు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం ఉండాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించింది కాబట్టి అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకొని తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ సూచనలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓన్లీ అందశ్రీ గారి డైరెక్షన్ లో మాత్రమే ఈ గీతం రెడీ అవుతా ఉంది. దీని విషయంలో వారే మొత్తం పర్యవేక్షిస్తా ఉన్నారు, మొత్తం అందశ్రీ గారి మాత్రమే చూస్తా ఉన్నారు. దీనికి ఎలాంటి అనుమానాలు తావులేదు. తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఏది కోరుకున్నారో ఆ విధంగానే తెలంగాణ గీతం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. కౌశిక్ గారు, అందశ్రీని ఎవరు వ్యతిరేకించట్లేదు, కీరవాణిని మాత్రమే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానికి మీరు సమాధానం, మీ సమాధానం అర్థం కావడం లేదు నరేష్ అన్న. ఒక్కటి అర్థం కావడం లేదు. తెలంగాణ గీతానికి మ్యూజిక్ ఆల్రెడీ ఉన్నది, అది ప్రజల గుండెలలో నాటుకుపోయింది. ఆల్రెడీ నాటుకుపోయింది, అది దాన్ని చేంజ్ చేయడానికి ఒక సార్ ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ సాంగ్ సంబంధించినటువంటి వ్యవహారం అందశ్రీ గారు ఏదని కూడా చేయడానికే మేము వారి డైరెక్షన్ లో మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప అందశ్రీ గారి గతంలో ఉన్నటువంటి దాన్ని మార్చమనో లేకపోతే వారిని పెత్తనం చేసే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. అందశ్రీ గారితో మీరు కావాలంటే మాట్లాడండి. మరి అందశ్రీ గారు చూస్తున్నారా, ఇంకా లేకపోతే వేరే వాళ్ళ కిరవాణి గారికి ఏమైనా అప్పయిపోయిందా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం? అది దాన్ని ఎలాంటి రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా అస్తిత్వం విషయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరితో కూడా రాజీ పడదు. ఈ విషయంలో అంత క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా అందశ్రీ గారు పర్యవేక్షణ మాత్రమే కిరవాణి గారు కావచ్చు, అదేవిధంగా ఉద్యమకారైనటువంటి అద్దంకి దయాకర్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కూడా అందశ్రీ గారు చేసినటువంటి వారు చెప్తున్నటువంటి మాటలు వింటూ ఏమన్నా వారు సలహాలు సూచనలు ఇస్తే అందశ్రీ గారు ఒప్పుకున్న తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో
తెలంగాణ గీతం బయటకు వస్తుంది తప్ప తెలంగాణ అస్తిత్వాన్ని కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఇబ్బంది వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా మ్యూజిక్ కావచ్చు, తెలంగాణ ఎట్టి పరిస్థితిలో ఉండదనేది చాలా స్పష్టం. కానీ కౌశిక్ యాదవ్ గారు ఒకటే సూటి ప్రశ్న అడుగుతున్నారు బీఆర్ఎస్ వాళ్ళు కానీ లేదంటే బయట ఏదైతే మీకు అర్థం కాలేదు. రామట్ గారు చెప్పండి పాయింట్, మేక్ యువర్ పాయింట్. క్వశ్చన్ స్ట్రైట్ క్వశ్చన్. పాటని మొత్తం కంపోజ్ చేయడము వేరు, ఆల్రెడీ అయిపోయిన కంపోజ్ అయ్యి ప్రజల నాటిలో ప్రజల మైండ్ లో నిలిచిన మ్యూజిక్ ని మళ్ళీ దాన్ని చేంజ్ చేయడం అంటే తెలంగాణ ప్రజలలో ఉన్న ఆ అస్తిత్వాన్ని నాటుకున్న దాన్ని తీసేయడం అనేది కదా. మీరు మళ్ళీ దాన్ని ఎందుకు మారవాలా? మీరు ఏమైనా పదాలు మారుతుంటే పదాలు రాస్తారు, ఆ పదాలు చేర్చాలి. మీరేమన్నారు ఇప్పుడే 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలు అయింది మీరే అన్నారు. ఈ చిన్న చిన్న మార్పుల సంబంధించి డిస్కషన్ జరుగుతా ఉంది అక్కడ. పదాలు మారవచ్చు. సార్ ఇక్కడ చిన్న చిన్నగా సంబంధించిన డిస్కషన్ మాత్రం జరుగుతా ఉంది, మొత్తం ఎక్కడ కూడా మార్పు చేయడం లేదు. మీరు చెప్పారు కదా 10 జిల్లాల తెలంగాణ 33 జిల్లాలుగా అవతరించింది, వాటి సంబంధించిన జిల్లాల పేర్లు యూట్యూబ్ లో చూశాను, ఆల్రెడీ ట్యూన్ వినబడ్డది, ట్యూన్ చూశాను, అది మొత్తం చేంజ్ చేస్తున్నట్టు కనబడ్డది. అందుకనే ఆ మాటలు మాట్లాడుతున్నా, అలా మాట్లాడుతున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఆ గీతం ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రాలేదు. జస్ట్ ఓన్లీ 33 జిల్లాలుగా తెలంగాణ రూపాంతరం చెందింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఆ దిశగా ఆలోచిస్తే ఎట్లుందని చెప్పేసి సలహాలు మాత్రమే తీసుకుంటూ అందశ్రీ గారి డైరెక్షన్ లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం పనిచేస్తా ఉంది తప్ప ఈ గీతం విషయంలో ప్రభుత్వం గాని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఇంకెవరు కానీ ఎవరు కూడా ఓన్లీ సలహాలు మాత్రం అందశ్రీ గారికి ఇవ్వాలి తప్ప ఇది మార్పు చేర్పులు ఇట్లా చేయమని చెప్పే పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు అనుకున్న విధంగానే తెలంగాణ గీతం ఉంటుందని చెప్పేసి మేము భావిస్తాం. రైట్ రైట్ కౌశిక్ యాదవ్ గారు, రామూర్తి గారు మళ్ళీ మీకు అవకాశం ఇస్తాను ఒక్క నిమిషం. కౌశిక్ గారు, సరే మిమ్మల్ని అపోజ్ చేసే ఏదైతే మీ డెసిషన్ ఏదైతే ఉందో దాన్ని అపోజ్ చేసే వ్యక్తులు సూటిగా ప్రశ్నిస్తుంది ఏంటంటే కీరవాణి అంతటి వ్యక్తి, ఆ స్థాయి వ్యక్తి తెలంగాణలో లేరా, అందుకే ఆయనకు అప్పచెప్పారా, ఈ మాటకి సూటిగా సమాధానం చెప్పగలరా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉన్నాయి. సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో లేరా అనే దానికి సమస్య లేదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అసలు మీరు చూసే తెలంగాణ ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున కళాకారులు కవులు ఉన్నారు, కళాకారులు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వం ఉండాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుందాం కాబట్టి అంత్యశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. కాకపోతే మరి అందశ్రీ గారు వారి సలహా సూచన మేరకే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గీతం విషయంలో పనిచేస్తా ఉంది కాబట్టి మరి వారేమన్నా సలహా ఇచ్చిరా లేకపోతే ఇంకెవరైనా ఇచ్చిరా అనే విషయం అయితే మాకు వాస్తవంగా తెలియదు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అందశ్రీ గారి డైరెక్షన్ లో వారి పాట సంబంధించి వారే అన్ని విషయాలు కూడా వారే పర్యవేక్షిస్తా ఉన్నారు. వారి డైరెక్షన్ లో మాత్రమే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం వారి సలహా సూచనలు మాత్రమే. రైట్ మనకి ఇప్పుడే జాయిన్ అయ్యారో ఎవరైతే దీన్ని గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ ఎవరైతే ఉన్నారో బల్లేపల్లి మోహన్ గారు మనకి ఇప్పుడే జాయిన్ అయ్యారు. ఆయన వర్షన్, ఆయనకు ఉన్నటువంటి ప్రధాన అభ్యంతరాలు ఏంటి, ఆయన ఏ అంశాన్ని వ్యతిరేకిస్తున్నారనే విషయం తెలుసుకునే ముందు జై జై హే తెలంగాణ గీతంపై తలెత్తిన వివాదంపై మనం డిబేట్ కొనసాగిస్తున్నాం. రైట్, అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ పాటకి స్వల్ప మార్పులు చేసి రాష్ట్ర గీతంగా స్వల్ప మార్పులు చేసి కంప్లీట్గా ఫుల్ ప్లేజ్డ్గా ఒక అవుట్పుట్ తయారు చేసి జూన్ 2న రిలీజ్ చేసేందుకు రాష్ట్ర గీతంగా ప్రకటించేందుకు అంత సన్నద్ధమవుతూ ఉంది. ఈ క్రమంలో ఆ డెసిషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ తప్పుపడుతూ, అంటే బాధ్యతలు ఎంఎం కీరవాణికి ఇవ్వడాన్ని తప్పుపడుతూ తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ అనేది ఒక అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఒక లేఖ కూడా బయటకు రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఈ డెసిషన్, ప్రభుత్వం తీసుకున్న డెసిషన్ని కొంత తప్పుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, మనకి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో బలంగా బల్లేపల్లి మోహన్ గారు తెలంగాణ సినీ మ్యూజిక్ అసోసియేషన్ నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు, జూమ్ లైవ్లో. నమస్తే అండి మోహన్ గారు. మోహన్ గారు, మీ ప్రధానంగా మీరు ఏ అంశాలను అపోజ్ చేస్తున్నారు, ఎందుకు అంత డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది, ఇది సరికాదు అని అంత బలంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? సార్, మన అస్తిత్వ పోరాటం అనుకున్నాం కదా, మళ్ళీ అస్తిత్వ పోరాటం తెలంగాణ ఉద్యమంలో కవులు కళాకారుల్ని పోషించిన పాత్ర ఎవరు పోషించారు, సంబంధ వర్గాలు కలిస్తేనే కదా తెలంగాణ వచ్చింది. రేపు 4.5 కోట్ల జనాలు ఈ పాటను పాడుకోవాలి కదా. నా తెలంగాణలో కళ సంపద లేదా బాధ. రైట్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది మోహన్ గారు, ప్రాపర్గా చెక్ చేసుకోండి మోహన్ గారు. రైట్, చెప్పండి ఇప్పుడు ఓకే చెప్పండి. సరే, ఇక్కడ ఏం లేదు, అస్తిత్వ పోరాటం జరుగుతుంది. తెలంగాణలో కళాకారులు లేదా, తెలంగాణలో
కళాశాల ఆవిడ పాడుతున్న పాటే కదా, ప్రతి ఒక్కరి నోట పాట పలికింది. అది ఏ కాలం చేతి ఎవరో రాకుండా తెలియదు, కానీ ఇప్పుడు చేస్తున్న శుభపరిణామంలో ఇది మంచిదే, జరగాలి. కానీ దీన్ని స్థానిక కళాకారులతో చేస్తే బాగుంటుందని మాకు విన్నాను కదా. అంటే అవుట్పుట్ అయితే కీరవాణి గారు చేయటం వల్ల మంచి అవుట్పుట్ వస్తుంది, కానీ బట్ మీ 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 కాన్షియస్ డెసిషన్ ఏంటంటే ఆ తెలంగాణ వ్యక్తి చేస్తే బాగుంటుంది అనేది, అంతేనా? అంతే కదా సార్, ఇప్పుడు అవుట్పుట్ గురించి కాదు కదా, అవుట్పుట్ ఎవరు చేయాలని అందరికీ చెప్తారు కదా అవకాశం ఇస్తే. ఇప్పుడు వందే మాత్రం శ్రీనివాస్ గారు తెలంగాణ వాళ్ళు, ఆయన అద్భుతమైన గుర్తే కదా. ఓకే, తెలంగాణ బిడ్డ కదా. మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ పార్టీకి పనిచేసినటువంటి అర్జున్ ఉంది కదా, చరణ్ అర్జున్, గద్దర్ అద్భుతంగా పాడారు కదా. రైట్, నల్గొండ గద్దర్, అవును రైట్. నల్గొండ గద్దర్ కూడా గొప్ప గాయపడి కదా. కానీ మోహన్ గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ మీరు విస్మరిస్తున్నారు అనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఆయన కీరవాణి గారు ఎంత పెద్ద మ్యూజిక్ డైరెక్టరో మనందరికీ తెలిసిందే. చాలా వందలాది పాటలు కంపోజ్ చేశారు, వేలాది పాటలు, పెద్ద పెద్ద ప్రజాదరణ బాగా పొందిన పాటలు ఉన్నాయి. అవన్నీ కూడా ఏపీ ప్రజలు మాత్రమే కాదు, తెలుగువారు ఎక్కడున్నా సరే బాగా ఆకర్షించినటువంటి ప్రజాదరణ కలిగిన పాటలన్నీ కూడా ఆయన మైండ్ నుంచి వచ్చినవే. సో ఆబ్వియస్గా అంత పెద్ద అచీవ్మెంట్ సాధించిన వ్యక్తి కంపోజ్ చేస్తే ఈ పాటకు కూడా కొంచెం వన్నె వచ్చి కొంత మంచి అవుట్పుట్ వచ్చి బాగా ఇంకొంచెం ప్రజాదరణ పెరుగుతుంది కదా. ఎందుకు ఆలోచించట్లేదు? లేదు సార్, వారికి ఆల్రెడీ ప్రజల్లో తెలియని పాటే అది, దానికి గణేష్ దేవాల్సిన అవసరం ఏమీ లేదు. అంజశ్రీ గారు పాడితే అద్భుతంగా పాడతారు. అంజశ్రీ గారికి గొప్ప పాట గాయకులు లేదు, ఆ పాట లేదు. అంజశ్రీ గారితో అన్ని పాటలు అందలేదు. స్వరపరిచింది అంజశ్రీ గారు కదా. తెలంగాణలో సంగీతంలో సంగీత దర్శకులు ఉన్నారు, ఎంతో మంది కళాకారులు పుట్టిన ఈ కళాకారులు అవమానపరిచినట్టు కాదా ఇది? చెప్పండి. నంది అవార్డు వచ్చిన కళాకారులు లేవా మా దగ్గర? ఎంతమంది కళాకారులు ఉన్నారు? ఒక్కరిని చూపేయండి అని మాట్లాడుతున్నారు. తప్పకుండా అవమానపరిచింది అంటే సర్పంచ్ వర్గంలో తెలంగాణకి ముఖ్య పాత్ర పోషించింది కళాకారులు కాదు. రైట్, నాకు ఒకసారి ఒకటే, ఇది ఎవరైనా పోరాటం కాదు, ఇది అస్తిత్వ పోరాటం. సరే, ఒకటే మోహన్ గారు ఒకటే స్ట్రైట్కి వచ్చిన ఒకటే అడుగుతాను, సూటికి సమాధానం చెప్పండి. సరే, మీ కళాకారులు ఉన్నారని చాలా బలంగా చెప్తున్నారు. ఈయన స్థాయికి ఈక్వల్గా కంపాటబిలిటీగా ఉండే ఒక మ్యూజిక్ కంపోజర్ పేరు మీరు చెప్పగలరా? ఒకరిద్దరు పేర్లు. సార్, స్థాయిలు ఎక్కడ సార్, అవకాశం ఇస్తే స్థాయిలు అయ్యే చూడలేదు సార్. స్థాయిలో ఇప్పుడున్న సినిమా పాత్ర, ఇది తెలంగాణ రాష్ట్ర గీతం, ప్రజలు పాడుతున్న పాట. ప్రతి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ పాడుతారు ఈ పాట. వీళ్ళు పాడలేకపోవడం లేదు, తెలంగాణ ప్రతి ఒక్కరు పాడుతున్న పాటకి. దీనికి స్థాయి అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవసరం లేదు కదా, మరి తెరపరిచిన పాటే కదండి, అది అందించిన తెరపరిచారు కదా. రైట్, అందే సత్యం గారు చాలా స్పష్టంగా సూటిగా ఒకటే చెప్పండి. ఈ టోటల్ ఎపిసోడ్ని ఈ విధంగా ఒక పెద్ద ప్రభుత్వం, రాష్ట్రాన్ని లీడ్ చేస్తున్న ప్రభుత్వం ఒక డెసిషన్ తీసుకుంది. ఆ డెసిషన్ ఏంటంటే ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్కి ఆ బాధ్యతలు అప్పచెప్పింది. విత్ సలహాలు మాత్రం తెలంగాణ వ్యక్తి సలహాల ద్వారానే తీసుకొని చేస్తూ ఉంది. దీన్ని అపోజ్ చేయాల్సిన అవసరం అంతగా ఉందా, స్ట్రాంగ్గా ఉందంటారా? ఇవాళ సినిమా ఫీల్డ్లో అందరూ ఆంధ్ర కళాకారులు అందరూ కలిసి పనిచేస్తున్నారు. అవును, ఒకళ్ళు తీసే సినిమాకి ఇంకొకరు డైరెక్షన్, ఒకళ్ళు చేసే పాటలకి ఇంకొకరు రాయటం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కలిసి పనిచేసుకుంటున్నారు. అవును, కాబట్టి ఇవాళ ఈ గీతాన్ని అవుట్పుట్ వచ్చిన తర్వాత ప్రశంసించడం కానీ క్రిటిసైజ్ చేసేది కానీ చేస్తే బాగుంటుంది. అవుట్పుట్ రాకముందే కీరవాణి చేశారు కాబట్టి బాగుండదని మనం అజ్యూమ్ చేయటం కరెక్ట్ కాదు. లేదు, కీరవాణి గొప్ప డైరెక్టర్ కాబట్టి, మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి బాగా వస్తుంది. అసలు ఎట్టొచ్చినా కీరవాణి చేసిండు కాబట్టి అది గొప్ప గీతం అనుకోవటానికి వీల్లేదు. ప్రజల యాక్సెప్టెన్స్ ఉంటుందా లేదా అని ఈ అవుట్పుట్ రిలీజ్ అయినాక ప్రజల యాక్సెప్టెన్స్ని బట్టే మనం దాని మీద కామెంట్ చేయాలి తప్ప ఇవన్నీ కూడా ప్రీమెచ్యూర్ కామెంట్స్.
అందుకని ఇప్పుడు ఆ ఎసెన్స్ పాట యొక్క ఎసెన్స్ పోయింది అనుకోండి, ప్రజలు ఎవరు కూడా దాన్ని పట్టించుకోరు. నేను ఇంతకుముందే చెప్పినట్టుగా ఒక ఎగ్జాంపుల్. అందుకని దాన్ని చూసిన తర్వాత ఏమి కామెంట్స్ వస్తాయి, ఏం కామెంట్ చేయవచ్చు అనేది మనం నిర్ణయించుకుంటాం. కాబట్టి కీరవాణి చేశాడు కాబట్టి మంచిగా వస్తుంది అని కానీ, కీరవాణి చేస్తున్నాడు కాబట్టి చెడుకు వస్తుంది కానీ మనం ప్రీ అజంప్షన్స్ తోటి చేస్తే అది అన్సైంటిఫిక్. కాబట్టి అది తెలంగాణ ప్రజల ఆ స్పందన ఉంటుందా లేదా పాటలు అనేది చూడాలి. తర్వాత రెండోది, బేసిక్ గా ఆ పాటని మారిస్తే మరి ఆయన అందశ్రీ మాత్రం ఎందుకు యాక్సెప్ట్ చేస్తాడు? ఏదైనా మారిన పరిస్థితుల్లో రాష్ట్రం ప్రాంతాలు, రాష్ట్రం మారటమో, జిల్లాలు మారటమో, లేకపోతే మరొకటి ఏదైనా ప్రామినెంట్ ఎసెన్స్ అందులో ఇన్క్లూడ్ చేయాలనుకున్నప్పుడు అటువంటి ఏమైనా ఇన్క్లూడ్ చేయటం, ఎక్స్క్లూడ్ చేయటం అనేటువంటి జరుగుతుండొచ్చు. కానీ ఎసెన్స్ మారితే అందశ్రీ కూడా ఒప్పుకోడు. ఎందుకంటే అందశ్రీ రాజీ పడకుండానే గత ప్రభుత్వానికి దూరంగా ఉండు. కాబట్టి ఆయన ఇక్కడ వచ్చి రాజీ పడతారని నేను అనుకోవట్లేదు. అందుకే అది ఆ కామెంట్స్ అది అవుట్పుట్ రిలీజ్ అయినాక కామెంట్ చేస్తే అది సైంటిఫిక్ ఉంటుండదు అభిప్రాయం. సత్యం గారు, కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు రైట్ చేసిన పాయింట్లలో ఒకటి ఇంపార్టెంట్ అనిపిస్తుంది, ఒకటి కొంత వ్యాలిడ్ పాయింట్ అనిపిస్తుంది. ఏదంటే ఇప్పటికే అది బాగా ప్రాచుర్యం పొందిన పాట, ఖచ్చితంగా విన్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఇంప్రెస్ అవుతారు. ఆ పాటని అంత బాగుంది, అంత ప్రజాదరణ పొందిన పాటని ఇంకా చేంజ్ చేయాల్సిన అవసరం ఏంటి, అంత అవసరం ఉందా అనే ఒక పాయింట్ కూడా రైజ్ అవుతుంది. దీన్ని కూడా మనం పరిగణలో తీసుకోవాలేమో. ఎప్పుడు కూడా ఒకటేనండి, ఎప్పుడు కూడా అబ్సల్యూట్ కరెక్ట్ కాదు, ఏది రిలేటివ్లే కరెక్ట్. ఇప్పటి వరకు పాడిన అందశ్రీ పాడిన పాట అది కరెక్ట్ అనిపించింది, జనం బాగా యాక్సెప్ట్ చేశారు. ఇంకా అంతకన్నా మెరుగు వస్తుందేమని ప్రయత్నం చేస్తారు. రాకపోతే ఈ కొత్తగా వచ్చే వెర్షన్ ఎవరు పాడరు, ఎవరి నోట పలకరు. అందుకే జనభూమి పాట ఎగ్జాంపుల్ చెప్పింది. వందే మాత్రం సినిమా కల్లా 100 రెట్లు గొప్పవాడేగా బాలసుబ్రహ్మణ్యం, ఆయన పాడితే తెల్లారు ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. గొప్ప వ్యక్తే, కానీ దానికి ఆ స్ఫూర్తి లేదు అందులో. కాబట్టి ఇప్పుడు కూడా మన అందశ్రీ పాడినటువంటిది లేదా దాన్ని అనుకరించి కళాకారులు పాడినటువంటిది ప్రజలకు వెళ్ళింది. అంతకన్నా మెరుగుపరిస్తే ఎట్లుంటుందని ఆలోచిస్తున్నారు. ఆలోచించనివ్వండి, పదాలు ఏమైనా మార్పితే అందశ్రీ యాక్సెప్ట్ చేస్తే పదాలు మార్చనివ్వండి, కీరవాణ్ణి పాడనివ్వండి. అది బాగాలేకపోతే అందరు బాగా. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆ జనభూమి పాట వచ్చినాక ఆ మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి తిరుగుతుండేవాళ్ళం బస్సులలో. జనభూమి బస్సు అని ఉంటుండేది. వాళ్ళందరూ ఆ పాట ఏం బాగుంది, ముఖ్యమంత్రి అనవసరంగా పెట్టించండు, అసలు దీని మీద దేని పనికిరాదని కామెంట్ చేస్తుండేది మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా. మరి దాన్ని బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను ఎవరు ఫైనల్ చేసినట్టు అంటే చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చున్న అడ్వైజర్లు ఫైనల్ చేసినట్టు. కానీ కింద జనానికి నచ్చలేదు. రేపు ఇది కూడా అంతే అయితే నచ్చకపోతే. రైట్. సమయం మించిపోతుంది. రామూర్తి గారు క్లోజ్ చేయాలి. రామూర్తి గారు, ఒకటే క్వశ్చన్ మీకు. ఆనంద్ సాయి, చంద్రయ్య స్వామి లాంటి వ్యక్తులు, ఆంధ్ర చెందిన వ్యక్తులకి అగ్రపీఠం వేసినటువంటి మీరు, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు దీన్ని అపోజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందనేది ఒక బలమైన వాదన కాంగ్రెస్ నుంచి. దీనికి సూటిగా సమాధానం చెప్పండి, సమయం తక్కువగా ఉంది. నేను చాలా సూటిగా సమాధానం. ఒకటి, ఆల్రెడీ మ్యూజిక్ మారవాలనేది తప్పు. ఆల్రెడీ ఉన్న ఆ మ్యూజిక్ ప్రజల గుండెలలో ఆల్రెడీ స్థిరస్థాయిగా నిలిచిపోయింది. రెండోది, తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఆకాంక్షల కోసం ఇక్కడ ఉన్న పోరాటాల ప్రతీకంగా, ఇక్కడ ఉన్న తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుకూలంగా ఎంతో యుద్ధం చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసి 60 సంవత్సరాలు జరిగిన నష్టాన్ని మాకు సినిమాలలో గాని, లేదా మా భాషలో గాని, మా యాసలో గాని, మా సంస్కృతిలో గాని జరిగిన నష్టాన్ని. కానీ రామూర్తి గారు అదే చెప్తున్నా, అదే అడుగుతున్నాను. నేను అడిగిన క్వశ్చన్ కూడా అదే. మీరు గతంలో కొంతమంది వ్యక్తుల్ని ప్రోత్సహించారు, కొంతమంది సలహాలు తీసుకున్నారు. ఆ వ్యక్తులంతా ఆంధ్ర చెందిన వ్యక్తులే కదా. ఈ పాట ఎవరు కంపోజ్ చేసిందంటే, ఒక ఆంధ్ర ఆయన కంపోజ్ చేసిందంటే అప్పుడు ఎవరు ఏమనంటారు అంటే 60 సంవత్సరాలు పోరాటం చేసినాం, తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా మళ్ళీ ఆంధ్ర వాళ్ళు కంపోజ్ చేయాలన్నా, తెలంగాణ వాళ్ళు లేరా? రామూర్తి గారు నా ప్రశ్నకు మీరు ఆన్సర్ చేయట్లేదు. రామూర్తి గారు, నేను అదే పదే రిపీటెడ్ గా ప్రెస్ చేసి అడుగుతూ ఉన్నాను. మీరు గతంలో కొంతమంది వ్యక్తులు ప్రోత్సహించారు, ఇందాక లైక్ కౌశిక్ యాదవ్ గారు మెన్షన్ చేసినట్టుగా ఆనంద్ సాయి కావచ్చు, చింజిఆర్ స్వామి కావచ్చు, వాళ్ళంతా కూడా తెలంగాణ వాళ్ళేం కాదు, ఆంధ్ర చెందిన వాళ్ళే. వాళ్ళని ప్రోత్సహించినటువంటి వ్యక్తులు మీరు ఎందుకు ఇక్కడ ఇంత బలంగా వ్యతిరేకిస్తున్నారు? ఈ ఆన్సర్ చేయట్లేదు మీరు. సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు వేరండి. కళలు చాలా ఆంధ్ర
పెత్తనంలో మా భాష, మా యాస, మా పాట, మా మొత్తము తొక్కేయబడ్డది. మొత్తం అంతరించిపోయే ప్రమాదం నుంచి బయటకు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే పురుడు పోసుకుంటున్న పాటలు, పద్యాలు, హీరోలకు గాని, సినిమాలో యాస గాని ఇప్పుడిప్పుడే తెలంగాణ మాండలికం వస్తుంది. ఈ సమయంలో మళ్ళీ ఒక ఆంధ్ర వాళ్ళని ఈ కొన్ని తరాలు ఉండాల్సిన పాట ఏదో ఈ రోజుతోటో, ఈ నెలతోటో, ఈ సంవత్సరంతోటో. కౌశిక్ గారు సమయం మించిపోతుంది. కౌశిక్ గారు కంక్లూడ్ చేయాలి, సమయం మించిపోతుంది. ఫైనల్ వర్డ్స్ కౌశిక్ గారు. మ్యూజిక్ ఉన్న మ్యూజిక్ ని మార్చాలి, ఇది దుర్మార్గం అంటున్నా. రైట్ కౌశిక్ గారు ఒక ఉద్యమకారుడు. సమయం మించిపోతుంది, ఫైనల్ చేయండి. కంక్లూడింగ్ రిమార్క్స్. పార్టీ నాయకులకు 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చింది. ఇప్పుడు వారు చెప్తారు కదా తెలంగాణకు సంబంధించినటువంటి అస్తిత్వం కావచ్చు అనే విషయాల గురించి. ఈ 10 సంవత్సరాల కాలం కేసీఆర్ ఎవరితో మాట్లాడినా అండి తెలంగాణ అస్తిత్వం గురించి కానీ, కవులతో గాని, కళాకారులతో గాని తెలంగాణ రాష్ట్రంలో అసలు ఎవరితో అంటే కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది చాలా స్పష్టంగా. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్నాం. అందశ్రీ గారు ఏది నిర్ణయించుకుంటే అది తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా గుర్తిస్తుంది. అదేవిధంగా అందశ్రీ గారి సలహా సూచన మేరకే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది తప్ప అందశ్రీ గారి గీతాన్ని తెలంగాణ గీతంగా ప్రకటించుకున్న తర్వాత దీనిలో వేరే వాళ్ళ ప్రమేయం ఉండదని చాలా స్పష్టం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అయ్యే విధంగా ఈ సాంగ్ ఉండదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఏదేమైనా కూడా ఫైనల్ అవుట్పుట్ వస్తుంది తప్ప వాస్తవ విషయాలు బయటికి రావు. రైట్ థ్యాంక్ యూ సో మచ్ రామూర్తి గారు. అదేవిధంగా థ్యాంక్ యూ సో మచ్ అందే సచిన్ గారు. అదే థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ యాదవ్ గారు. అదేవిధంగా లాస్ట్లో జాయిన్ అయినటువంటి బల్లేపల్లి మోహన్ గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. రైట్, ఇది వాటి ది గ్రేట్ డిబేట్. అఫ్ కోర్స్ ఒక ప్రభుత్వం కాన్షియస్గా ఒక డెసిషన్ తీసుకుందంటే దానికి ఒక రీజన్స్, కారణాలు ఖచ్చితంగా ఉండొచ్చు. బట్ అట్ ది సేమ్ టైం దాన్ని అవుట్ ఆఫ్ ది బ్లూ లాగా ఆలోచించి కొంత విమర్శలు చేయడం కూడా, కొన్ని అంటే తప్పు పట్టడం కూడా కొంత విభిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. బట్ దీన్ని ఆ డెసిషన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇదే తెలంగాణలో, ఆ డెసిషన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. ఫైనల్గా అవుట్పుట్ బాగుందా లేదా అనేది మాత్రమే మనకి చూడాల్సిన అవసరం ఉంటుంది. రైట్, ఇది వాళ్ళ ది గ్రేట్ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. అప్పుడు చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.